భారత రాజకీయాల్లో ప్రస్తుతం మోదీ వర్సెస్ గాంధీల మధ్య పోటీ నడుస్తోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆస్తులకు సంబంధించిన ఆసక్తి వివరాలు బయటకు వచ్చాయి. ఒకాయన గత 10 ఏళ్లుగా భారత ప్రధాని, ఇంకొకాయన ప్రధాని పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరు జాతీయ పార్టీలకు చెందినవారే, దేశ రాజకీయాలను శాసించేవారే. అడుగు బయట పెడితే చాలు విమానాలు, హెలికాప్టర్లు, భారీ కాన్వాయ్తో ప్రయాణిస్తుంటారు. కానీ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఈ ఇద్దరి నేతల వద్ద సొంత ఇల్లు, కారు కూడా లేవట. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్ నుండి పోటీ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ నామినేషన్స్ దాఖలు చేశారు. దీంతో వారి ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి. గత 10 ఏళ్లుగా భారత ప్రధానిగా కొనసాగుతున్నారు నరేంద్ర మోదీ. ఈసారి కూడా ఎన్డీఏ ప్రధాని అభ్యర్థి ఆయనే. ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని మోదీ అధిరోహిస్తారని, హ్యాట్రిక్ విజయం ఖాయమని బీజేపీ శ్రేణులు ధీమాతో ఉన్నాయి. ఎలక్షన్ మూడ్ కూడా అలాగే ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ప్రతిసారిలాగే ఈసారి కూడా మోదీ అత్యధిక లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ నుండి బరిలోకి దిగుతున్నారు. వారణాసి లోక్సభకు పోటీ చేస్తున్న ఆయన నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే తన ఆస్తిపాస్తులకు సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి 4 సార్లు, దేశ ప్రధానిగా 2 సార్లు పనిచేశారు మోదీ. ఇలా సుదీర్ఘకాలం అత్యున్నత పదవుల్లో కొనసాగిన ఆయన ఆస్తులెన్నో తెలుసా? కేవలం 3.02 కోట్లు. ఇంకా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ప్రధాని వద్ద సొంత ఇల్లు గాని, కారు గాని లేదట. తన ఆస్తుల్లో ఎక్కువ భాగం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు. ఇలా 2.86 కోట్లు ఉన్నాయట. ఇక తన స్వస్థలం గాంధీనగర్, ప్రస్తుతం పోటీ చేస్తున్న వారణాసిలో మోదీకి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయట. వాటిలో 80,304 డిపాజిట్స్ ఉన్నట్లు తెలిపారు. ఇక తన వద్ద 52,920 నగదు, 2.68 లక్షల విలువైన 4 బంగారు ఉంగరాలు ఉన్నట్లు మోదీ వెల్లడించారు. అయితే ఈ 5 ఏళ్లలో మోదీ ఆదాయం రెట్టింపైంది. గత లోక్సభ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ఆదాయం ఏడాదికి 11 లక్షలుగా ఉంటే, గత ఏడాది అంటే 2022-23లో ఆయన ఆదాయం 23.5 లక్షలుగా పేర్కొన్నారు. ఇక తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని ప్రధాని మోదీ ప్రకటించారు. ఇక మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీల మనవడు, రాజీవ్ గాంధీ తనయుడు రాహుల్ గాంధీ కూడా ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ నుండి పోటీ చేస్తున్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా పేర్కొంటున్న ఆయన ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఆస్తుల వివరాలు కూడా బయటకు వచ్చాయి. అయితే ప్రధాని మోదీ మాదిరిగానే రాహుల్ కూడా సొంత ఇల్లు, కారు లేవని ప్రకటించారు. రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేసిన వివరాల ప్రకారం ఆయనకు 9.24 కోట్ల చరాస్తులు, 11.14 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. అంటే దాదాపు 20 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు వెల్లడించారు. ఇందులో 3,01,33,572 విలువైన షేర్లు, 26,25,157 బ్యాంక్ బ్యాలెన్స్, 15,21,740 బాండ్లు సహా 9,24,59,264 చరాస్తులు ఉండగా 11,15,02,598 స్థిరాస్తులు ఉన్నట్లు రాహుల్ గాంధీ ప్రకటించారు. తన ఆస్తులలో 9,04,89,000 విలువైన స్వీయ ఆర్జిత ఆస్తులు ఉండగా 2,10,13,598 విలువైన వారసత్వ ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే తన వద్ద 55,000 రూపాయల నగదు ఉందని, 49,79,184 అప్పులు ఉన్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నామినేషన్ పత్రాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం 2022-23లో రాహుల్ గాంధీ వార్షిక ఆదాయం దాదాపు ₹1 కోటిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే న్యూఢిల్లీలోని సుల్తాన్పూర్ మెహ్రౌలీ గ్రామంలోని వ్యవసాయ భూమి ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిపి ఉమ్మడిగా కలిగి ఉన్న సుమారు 3 ఎకరాలు, గురుగ్రామ్లోని సిగ్నేచర్ టవర్స్ లో 5,838 చదరపు అడుగుల విస్తీర్ణంలో కమర్షియల్ అపార్ట్మెంట్లు, వాటి విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 9.05 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించారు.
రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాల నుండి ఎంఫిల్ పట్టా పొందారు. ఆయన ఫ్లోరిడాలోని రోలిన్స్ కాలేజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ చేశారు. తనపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేసిన పరువు నష్టం కేసులు, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్తో సంబంధం ఉన్న 18 కేసులు నమోదయ్యాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించారు.